ఇక చూడు రే 17 ఏళ్ల మైనర్ పైన కేంద్ర మినిస్టర్ కొడుకు బండి సంజయ్ కొడుకంట అత్యాచారం చేసినట్ట అని పోక్సో కేసు నమోదైందట. ఎట్లా ఆ కేసు కూడా ఎట్లయిందంటే సాయంత్రం 6 గంటలకు పోలీస్ స్టేషన్ పోతే అర్ధరాత్రి 12:30కు ముద్రేసి పంపించారట. అప్పటిదాకా ఎన్ని రకాల రాజకీయాలు జరిగినాయి మరి చూడు. అదే ఈ కేంద్ర మినిస్టర్ సంబంధించిన అమ్మాయికే అయితే వేరేవాడు ఎవడన్నా చేస్తే ఊకుందిరా. ఈ టైం కాల నాసంటుడు అయితే ఈపు విమానం మూత మోగి ఏడికాడికి ఒళ్ళంతా చింతపండు అవు. కేంద్ర మినిస్టర్ కొడుక అవుతుండొచ్చు చింతపండు, నాకైతే నమ్మకం లేదు. అయితే అదులా ఈయన ఆ అమ్మాయి పైన 3 సార్లు అత్యాచారం చేసిండని స్వయాన వాళ్ళ తల్లిదండ్రులే పెట్టే కేసు. మొయినాబాద్ పామదులో ఒకసారి, ఇంకో పామదులలో 2 సార్లు, మొత్తం 3 సార్లు అమ్మాయి పైన అత్యాచారం చేసిండని అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కేసు పెడితే ఈ బండి సంజయ్ దగ్గర కూలికి పనిచేస్తారు కూలి మనుషులు గాలేమంటారు అంటే, మా సారు కొడుకు చిన్న సారు గసంటోడు కాదు, హనీ ట్రాప్ లో పడ్డాడు, 5 కోట్లు అడుగుతుంటే మేమే 50,000 ఇచ్చినామంటారు. మరి ఏమెకరెక్కిచ్చారు 50,000? మళ్ళీ ఇలా బుడ్డసారి ఏం చెప్తాడంటే, ఇగో ఆ అమ్మాయి తోటి నేను అరుణాచలం పోయినా, భద్రాచలం పోయినా, తిరుపతి పోయినా, తీరంగం పోయినా అని చెప్తుండు. మరి ఆమె తెలియదంటే మరి ఆమె ఏమెక్కడికి పోయినట్టు వీళ్ళంతా ఎంతో కొంత తెలిసినామనే కదా, తెలిసినామనే గాని. కాకపోతే ఇప్పుడు ఏంటంటే లేదు హనీ ట్రాప్ లో పడి మమ్మల్నే డబ్బులు గుంజామని చూసిరంటే వాళ్ళు ఏమి గతిమల్లో లేం కాదు, ఆ అమ్మాయి వాళ్ళు గతిమల్లో లేం కాదు. కేసు పెడతానికి వచ్చినాడే 3-4 పర్సనల్ కార్లలో వచ్చినట్టు వాళ్ళు కూడా ఆర్థికంగా ఉన్నోళ్లే గాని అమ్మాయికి అన్యాయం జరిగిందని కేసు పెడతానికి వచ్చారు. కానీ బడి సంజయ్ సార్ నీ దగ్గర పైసలు గుంజుతానికి ఏం రాలే. నీ కేంద్ర మినిస్టర్ పదవి పోతే కేసు దెబ్బకే క్లియర్ అవుతుండొచ్చు నాకు తెలిసి.